అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ఈ ఒక వీడియోలో నేను ఏ పొలిటికల్ పార్టీని విమర్శించట్లేదు. మన చుట్టుపక్కల జరుగుతున్న కొన్ని సంఘటనలు, మన వ్యవస్థ గురించి ఈరోజు నేను మాట్లాడదాం అని చెప్పి ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. మన రాజకీయ నాయకులు ఎలక్షన్ల ముందు పేజీలు మేనిఫెస్టోలు ఇస్తారు. ఆ ఒక మేనిఫెస్టోలో ప్రతి ఒక్క ప్రజల్ని అట్రాక్ట్ చేసే విధంగా మీకు ఎన్ని ఫ్రీ స్కీములు ఇస్తాము, మీకు ఇన్ని పెన్షన్లు ఇస్తాము, మీకు ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి అంటారు. అందులో రాజకీయ నాయకులు చెప్పిన మేనిఫెస్టోలు పేపర్లుగానే మిగిలిపోతున్నాయి. అందులో కేవలం కొన్ని మాత్రమే జరుగుతున్నాయి. అవి కూడా పూర్తిగా సంక్షేమంలోనే వెళ్తుంది. ఇప్పుడండి పేజీలు బడ్జెట్లు మన పార్లమెంట్లో, అసెంబ్లీలో కొన్ని లక్షల కోట్లు ఇస్తారండి. కానీ ఇప్పటికీ కూడా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎంతోమంది పేదవాళ్ళకి సగటు తినడానికి తిండి కూడా లేక చాలామంది చనిపోతున్నారు. బేసిక్ మెడికల్ నీడ్ కూడా లేకుండా ఎంతోమంది హాస్పిటల్ బయట పడిగాపులు కాస్తున్నారు. బేసిక్ ఎడ్యుకేషన్ లేకుండా కూడా చాలామంది కొండ ప్రాంతం చాలామంది ప్రజలు ఉన్నారు. సరైన తాగునీళ్ళు లేక చాలామంది ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పటికీ కూడా చాలా ఏజెన్సీ పల్లెటూరుల్లో సరైన ఎలక్ట్రిసిటీ లేక, సరైన ట్రావెలింగ్ చేయడానికి రోడ్లు లేక, చాలామంది తాగడానికి నీళ్ళు లేక ఎంతోమంది బాధపడుతున్నారు. ఇన్ని సమస్యలు ఉంచుకొని మేము మీకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తాము, 4,500 రూపాయలు ఇస్తాము, ఇంటికి 1,00,000 రూపాయలు ఇస్తాము, ఫ్రీగా ఇస్తాం అని చెప్తున్నారు. కానీ ఆ ఒక ఫ్రీ స్కీమ్ ఒక బర్డెన్ ఎవరి మీద పడుతుంది? సామాన్య ప్రజల మీద పడుతుంది. మీలో ఎంతమంది మాకు ఫ్రీ స్కీమ్లు ఇస్తున్నారు కదా, మాకు ఇవి కాకుండా మాకు ఉద్యోగం కావాలని ఎంతమంది ప్రశ్నించారు చెప్పండి. సరే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఒక ఇంట్లో మీ అవ్వకో మీ తాతకో ఎవరికో ఒకరికి పెన్షన్ వస్తుంది, 4,000 రూపాయలు వస్తుంది. వాళ్ళు చాలా సంతోషం చెప్తున్నారు, ఇంకో నాకు 4,000 రూపాయలు పెన్షన్ వచ్చింది, నాకు ఈ పథకం వచ్చిందని చెప్పని. అదే ఇంట్లో వాళ్ళ మనవడు గ్రాడ్యుయేట్ అయి ఉంటాడు. ఆ అబ్బాయి డిగ్రీయో బీటెక్కో చేసి బయట ఏదో ఒక బార్బర్ షాప్లోనో ఏదో ఒక సూపర్ మార్కెట్లోనో డ్రైవింగో స్విగ్గీయో జొమాటోలో చేసుకొని ఆ అబ్బాయి ఒక జీవనం అనేది కొనసాగిస్తాడు. ఎప్పుడైతే ఫ్రీ స్కీమ్స్ ఉచితం అనేది పక్కన పెట్టి డెవలప్మెంట్ దిశలో ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో అప్పుడే మన భారతదేశంలో నిరుద్యోగ సమస్య అనేది పక్కన ఉంటుంది. మీరు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాము, మేము ఎంతమందికి ఉద్యోగం ఇచ్చాము అనేది మన ప్రసంగం ఉండాలి. కానీ మేము మీకు ఎన్ని ఫ్రీ స్కీమ్లు ఇస్తున్నాము, మేము సంవత్సరానికి మేము ఇన్ని లక్షల వేల కోట్లు పెడుతున్నాము, దానికి వడ్డీ ఎంత పడుతుంది మీకు అసలు తెలుసా అండి? పోయిన సంవత్సరం స్టాటిస్టిక్స్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019-24 వరకు చేసిన అప్పులకి సగటు నెలకి 5% మనకు వడ్డీ పడుతుందండి. ఇవన్నీ కూడా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మనకి అప్పులు ఉన్నా సరే మళ్ళీ మనకి ఫ్రీ స్కీములు. ఈ అప్పు అనేది రోజు పెరుగుతుందే కానీ తగ్గట్లేదండి. ఎప్పుడు తగ్గుతుంది? మన రాష్ట్రానికైనా మన దేశానికి కొత్త కంపెనీలు రావాలి, సగటు ప్రతి మనిషి కూడా సంపాదించాలి. ఆ సంపాదించేదాన్ని ట్యాక్స్ రూపంలో వెళ్ళి మనం బ్యాంకులకి వెళ్ళి వడ్డీలు కట్టాలి. అంతేగాని ఏదో మాకు ఫ్రీ స్కీమ్లు ఇస్తున్నాడు, మా జీవనం మొత్తం అయిపోతుందని చెప్పి కాదు. నేను చెప్పిన వీడియోలో ఏమైనా తప్పు ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ అభిప్రాయాన్ని కూడా నాకు ఇది తెలియజేయండి. దిస్ ఈస్ ద వాయిస్ ఆఫ్ దిల్షాద్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై వాయిస్. థ్యాంక్ యూ. జై హింద్, జై సంవిధాన్.